ఓకే. ఎలా హలో. ఉన్నారు? కంఫర్టబుల్‌గా ఉన్నారా ఇప్పుడు? కంఫర్టబుల్ సార్. ఓకే. బర్త్ డీటెయిల్స్ చెప్పండి. కరెక్ట్‌గా ఉన్నాయా బర్త్ డీటెయిల్స్? ఇప్పుడు చెప్తాను సార్. అంటే మొన్న డిఫరెంట్ ఇచ్చానని చెప్పాను కదా సార్. చెప్పండి. నాకు మొన్నదే ఏం గుర్తుండదు. ఇప్పటిది ఇప్పుడే. ఓకే సార్. 29/8/2001 సార్. 29 ఆగస్ట్ 8/2001. 2001. టైం ఎంత? 8:43 PM సార్. ఓకే. ఏ ఊర్లో పుట్టారు? అంబాజీపేట సార్. ఓకే. ఓకే. మీన లగ్నం వచ్చింది 28 డిగ్రీలకి. అవును సార్. మాట్లాడాము ఇది ఈ చార్ట్. మాట్లాడలేదు సార్. మాట్లాడలేదా? మాట్లాడలేదు సార్. సరే, ఏంటిది ఇప్పుడు? ఏం కావాలి దీనిలో? అంటే కెరియర్ ఏం చేస్తే బాగుంటుంది అర్థమవుతలేదు సార్. ఆస్ట్రాలజర్ కూడా చెప్పారు. ఇది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉన్న గ్రహాలను బట్టి నేను చాలా కారకత్వాలు తీసుకొచ్చి చెప్తూ ఉన్నాను అనుకో, మీరు నేను చెప్పినట్టు చేయలేరు కదా. సో కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి దానిలో వచ్చిన ఇదిగో నాకు 4 ఐడియాస్ ఉన్నాయి, దీనిలో ఏది వర్కౌట్ అవుతుందంటే ఆస్ట్రాలజర్ ఆ కారకత్వాన్ని బట్టి టైంని బట్టి బాగా చెప్పగలుగుతారు. ఇప్పుడు మీరు ఏం చదువుకున్నారు? ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ సార్. ఓకే. తర్వాత ఏం చేశారు? ఇంకా కాదు సార్. మా ఫాదర్ నేను కలిపి బిజినెస్ స్టార్ట్ చేసాం సార్. ఏం స్టార్ట్ చేశారు? స్టీల్ బిజినెస్ సార్. స్టీలా? ఓకే. స్టీల్ అంటే మామూలుగా ఇప్పుడు మన అన్ని స్టీల్ సామాన్ తెచ్చుకొని పెట్టుకునే షాపేనా లేదంటే ఇంకేమో? అదే సార్ అదే. ఓకే. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే కంప్లీట్ గా లాస్ వచ్చింది సార్. ఓకే. 12 lakhs వరకు. ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు చెప్పండి? 2020 ఎండింగ్ సార్. డిసెంబర్ సార్. ఓకే. 2020కి ఇప్పుడు ఇది బర్త్ టైం కరెక్టేనా? కరెక్టే సార్. ఓకే. ఏమన్నా ఉంటే ఒక 4-5 నిమిషాలు తేడా ఉంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే పర్ఫెక్ట్ గా ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ వీనస్ కి అపోజిషన్ కి వెళ్ళింది అనమాట. సో అట్లా వెళ్తే కూడా మనకి 8th లార్డ్ కదా, ఆల్ ఆఫ్ ఎ సడన్ గా ట్విస్ట్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. తర్వాత రవికి బుధుడు ముందున్నాడు, వక్రించే ప్రమాదం ఉంది. తర్వాత రవి, కేతువు, కుజుడు వీళ్ళందరూ ఒకే నక్షత్రంలో ఉన్నారు. కానీ లక్కీగా కేతు దశమంలో ఉండడం ఈ మీన లగ్నానికి ప్లస్ అయింది. సో కేతు నక్షత్రంలో ఉన్నాడంటే గురువు ఫలితాన్ని ఇస్తాడు. సో గురువు రాహు కలవడం వల్ల కేతువు కొంత డిస్టర్బ్ అవుతున్నాడు అనమాట. ఓకే. రాహుకేతువులతో లగ్నాధిపతి ఇన్వాల్వ్ అయ్యి కుజుడు కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. సరే, ఇప్పుడు గురువే డిస్టర్బ్ అయ్యి ఇది అవుతుంది. ఓకే. తర్వాత శుక్రుడు, చంద్రుడు వచ్చేసి దశమంలో ఉన్నాడు, శుక్ర నక్షత్రం. శుక్రుడు పంచమంలో ఉన్నాడు. ఓకే. సరే, మంచి ఛాలెంజింగ్ గానే ఉంది. సరే, ఆస్పెక్ట్ అక్కడ నెగిటివ్ జరిగింది. మార్స్ దశ జరిగింది. మార్స్ స్టార్ లార్డ్ అయిన కేతు దశమంలో ఉంటే మార్స్ తో కలిసి డిస్టర్బ్ అయ్యాడు కాబట్టి కొంత ఫలితం అక్కడ గురు భుక్తిలోనే ఎగ్జాక్ట్లీ మీరు అక్కడ బిజినెస్ పెట్టడం జరిగింది. అది డెసిషన్ మేకింగ్ లో మిస్టేక్స్ ఉన్నాయి, కొంత ఇబ్బంది ఇచ్చింది. ఓకే. దాని తర్వాత మళ్ళీ అవకాశం ప్రోగ్రెసివ్ సన్ కూడా నెటల్ మార్స్ తో స్క్వేర్ అయ్యాడు కదా, రెట్రోగ్రేట్ అయ్యాడు. సరే, తర్వాత ప్రోగ్రెసివ్ వీనస్ మార్స్ తో ట్రైన్ అయ్యాడు, అది కూడా నెగిటివ్ అంటే మిక్స్డ్ రిజల్ట్స్ ఇచ్చింది. అంటే ఏంటంటే మొదట్లో కొంచెం యావరేజ్ గా ఉన్నా కానీ మళ్ళీ అది డ్రాప్ అవుతా ఉంది. అంతకుముందు కూడా నెగిటివ్ రిజల్ట్ ఇచ్చింది మెర్క్యూరీ. చెప్తాను చూడండి. ఇక్కడ కూడా మీకు అరౌండ్ ద ఇయర్ 2015లో కూడా మీకు చదువు కానీ ఇంట్లో సిచ్యువేషన్స్ కానీ అక్కడ చూడండి కొంత ఇబ్బందిగా అనిపించాయా ఏమన్నా లేదా? అవును సార్. చదువు అప్పుడే డిస్కంటిన్యూ చేశాను సార్. చదువు అప్పుడే డిస్కంటిన్యూ అయింది. ఓకే. దాని తర్వాత ఇక్కడ 19లో మళ్ళీ ఇంకో బ్యాడ్ ఎస్పెక్ట్ వచ్చింది, బిజినెస్ స్టార్ట్ అయింది, బిజినెస్ లో కూడా ఇబ్బంది అయింది. ఓకే. దాని తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. చంద్రుడు యొక్క నక్షత్రాన్ని, యోగకారక నక్షత్రాన్ని శని వ్యయాధిపతి తృతీయంలో ఆక్యుపై చేశాడు, ఇది ప్లస్ పాయింట్. మార్స్ దశ ఎనీవే ఫినిష్ అయిపోతా ఉంది. మార్స్ లోపల మనకి ఇప్పుడు ఏం జరగబోతా ఉంది? వీనస్ అయిపోయిందంటే మనకి మూన్ వస్తాడు మంచిగా 25 ఫిబ్రవరికి. అది మంచి వీనస్ తర్వాత సూర్యుడు కదా సార్. అదే సూర్యుడు తర్వాత మళ్ళీ మూన్ 2025 ఫిబ్రవరికి వచ్చేస్తాడు. నేను ప్రోగ్రెషన్స్ మార్చే వరకు గవాల మూవ్ అయింది. సో ప్రోగ్రెసివ్ 10th హౌస్, ప్రోగ్రెసివ్ వీనస్ మనకి ఏమి ఆస్పెక్ట్ ఏమి ఫామ్ చేయలేదు, ప్రోగ్రెసివ్ సన్ ఏం ఫామ్ చేయలేదు, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ. ఓకే. వెయిట్ ఇక్కడ ప్రోగ్రెసివ్ 10th హౌస్ ట్రైన్ విత్ నెటల్ సాట్రన్ జరగాలి. అప్పటిదాకా ఆస్పెక్ట్ లేదు, కానీ ఉన్నదానిలోనే మనం ట్రై చేద్దాం. ప్రోగ్రెసివ్ మార్క్స్ నెటల్ సన్కి ట్రైన్ జరుగుతుంది, అది జరిగి రిలీవ్ అయిపోవాలన్నమాట. సో అంటే ఏంటంటే మొదట్లో అంతా కాన్ఫిడెంట్ గానే ఉంటుంది, బాగానే ఉన్నదని అనిపిస్తుంది. కానీ అంత సడన్ గా ఇప్పుడు స్టీల్ బిజినెస్ అంటే మీ షాప్ కి ఎవరైనా వస్తారు, మీరు స్టీల్ ఇస్తారు, తర్వాత డబ్బులు తీసుకుంటారు, అయిపోతుంది కదా. మీకు లాస్ ఎలా అయింది అసలు?
లాస్ ఏమైందంటే సార్, అంటే హ్యాండ్ లోన్ తెచ్చి చేసాం సార్ ఓకే బయట నుంచి ఇంట్రెస్ట్ కి. ఓకే ఆ ఇంట్రెస్ట్లు, షాప్ రెంట్స్ అన్ని ఎక్కువైపోయి రొటేషన్ ఆగిపోయింది సార్. రొటేషన్ ఆగిపోయింది. తర్వాత ఇక అంతా అవును సార్. మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చేయాల్సి రావడం. ఇప్పుడు నడుస్తుందా, ఆ. క్లోజ్ చేశారా? క్లోజ్ అయిపోయింది సార్. క్లోజ్ అయిపోయింది. రీసెంట్ గా 2024 లోనే క్లోజ్ అయింది సార్, క్లోజ్ ఫిబ్రవరిలో. ఓకే, రైట్ రైట్. ఇప్పుడు కూడా ఏంటంటే ఇది కాక ఇప్పుడు 1 ఇయర్ టైం పడుతుంది. తర్వాత నెక్స్ట్ రాహు దశ వస్తుంది. రాహు విల్ గివ్ ద రిజల్ట్ ఆఫ్ మెర్క్యూరీ. మెర్క్యూరీ ప్రస్తుతానికి బాగానే ఉన్నాడు కాబట్టి సన్ స్టార్ లో ఉన్నాడు. సరే, ఇది రాహు మీద ఇన్ఫ్లుయెన్స్ చేయదు, రాహు చతుర్థంలో. సో మీరు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు మామూలుగా? ట్రేడింగ్ చేద్దాం అనుకున్నాను సార్, బయట జాబ్ చేస్తా. ఏం ట్రేడింగ్? ఇంట్రాడే సార్, అదే స్టాక్ ఆప్షన్ మార్కెట్ సార్. ట్రేడింగ్. ఓకే ఓకే. అవును సార్. టైం యొక్క డెసిషన్ మేకింగ్ మిస్టేక్ అవుతుంది. శని చంద్రులకి తొందర ఉంటుంది కదా, శని చంద్రులు. మరి మీరు ఏమైనా నేర్చుకున్నారా? నేర్చుకుంటున్నాను సార్. ఇంకా ఇంకా మిమ్మల్ని ఒక అడిగి తర్వాత ట్రై చేద్దామని. ఆ, సరే, ఇక్కడ ఏంటంటే మార్స్ రాహు అనేవాళ్ళు చాలా ఫేవరబుల్ గా ఉంటే మీకు ట్రేడింగ్ నుంచి ఎక్స్ట్రీమ్ మనీ వర్కౌట్ అవడం ఇవన్నీ జరుగుతూ ఉంటది. సన్ కూడా ట్రేడింగ్ కి కారకుడు. సో సన్ మార్స్ ఒకే స్టార్ లో ఉండడం వల్ల ఇంట్రెస్ట్లు అవన్నీ ఇస్తూ ఉంటాయి, స్పెక్యులేటివ్ ఆస్పెక్ట్స్ కాబట్టి. కానీ వాళ్ళందరూ కేతు చేయబట్టి డిస్టర్బ్ అవుతున్నారు. సో ఓకే, కొంతవరకు ఓకే, పర్వాలేదు. దశాలార్డ్ రాహు అవుతున్నాడు. రాహు చతుర్థంలో ఉన్నాడు. చతుర్థం సప్తము జరిగాయి కాబట్టి ఇవి వేరే వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విషయాలు. అంటే ఏంటిది, మన వల్ల వేరే వాళ్ళకి బెనిఫిట్ అవుద్ది అంటే స్టాక్ మార్కెట్ బెనిఫిట్ అవుద్ది, మనకు కాదనమాట. కానీ చతుర్థ సప్తమాలు ఇంకోటి చేయొచ్చు మీరు. శని మీకు ఎలా ఉంది అని అంటే చార్ట్ లో పంచమంలో ఉన్న శుక్రుడు యొక్క నక్షత్రంలో దశమాధిపతి దశమంలో ఉన్న చంద్రుడు ఉన్నాడు. సో పంచమాధిపతి దశమంలో ఉండి గురువు చేత చూడబడుతున్నాడు. తర్వాత పంచమాధిపతి యొక్క నక్షత్రంలో శని, వ్యయాధిపతి తృతీయంలో ఉన్నాడు. పంచమంలో ఉన్న శుక్రుడు తృతీయంలో ఉన్న నక్షత్రంలో ఉంది. కాబట్టి ఏంటిది, ఇవి 3, 5, 10 ఇలాంటి విషయాల్ని ఆపరేట్ చేస్తున్నాయి. అంటే చెప్పడం, తెలియజేయడం ఇలాంటివి చెప్తాయి. సో ఇలాంటివి ఉంటే ఏమవుతుంది, మనము మార్కెటింగ్, ట్రేడింగ్ ఇలాంటివి చేయొచ్చు. అది స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కాదు. మీరు ఒక 10 రూపాయల వస్తువు తెచ్చుకున్నారు, 12 రూపాయలకు అమ్ముతున్నారు. అది షాప్ కావచ్చు, ట్రేడింగ్ కావచ్చు, ఒకళ్ళ బిజినెస్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు. ఇలాంటి జాబ్స్ మీకు ఎక్కువ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, మార్కెటింగ్ జాబ్స్ కూడా మీకు పాసిబిలిటీస్ ఉంటాయి కదా, అర్థమైందా? అంటే కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లమ్ సార్, అంటే అంత టాక్టివ్ కాదు సార్ నేను. అదే మార్కెటింగ్ అంటే బాగా మాట్లాడాలి. ఏం కాదు, చేస్తా ఉంటే అదే వస్తుంది. ఇప్పుడు వయసు 25 సంవత్సరాలు, 24 సంవత్సరాలు వచ్చింది. మెల్లమెల్లగా వస్తుంది. ఒక సంవత్సరం పడితే 2 సంవత్సరాలు పడుతుంది, అర్థమైందా? అవును సార్. సో రేపు పొద్దున ప్రోగ్రెసివ్ 10th హౌస్ ట్రైన్ నెటల్ సాటర్న్ జరుగుతుంది. అది మంచి ఆస్పెక్ట్ అనమాట. సో ఇక్కడ డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ ఉన్నాయి. స్టాక్ మార్కెట్ అయితే మీరు జాగ్రత్తగానే ఉండండి, అర్థమైందా? ఎందుకంటే టైము నెగిటివ్ టైం దాటి ఆల్రెడీ 2 దెబ్బలు పడి మనం ముందుకెళ్తున్నాం. ఇక్కడ మనకి ఏమీ ఫేవరబుల్ టైం ఇమీడియట్ గా ఆపరేట్ అవ్వట్లేదు. ఆల్రెడీ ఏం చేశానంటే సార్, ఇది కాల్స్ ఇస్తారు కదా సార్, పెయిడ్ కాల్స్ ఇస్తారు కదా, పెయిడ్ కాల్స్ తీసుకొని బయట మళ్ళీ హ్యాండ్ లోన్ తెచ్చి ఇన్వెస్ట్ చేశాను సార్. అవి కూడా పోయినాయి సార్. మరి అదే, మరి జాగ్రత్తగా ఉండాలి. మనకి పూర్తిగా తెలియని దానిలోకి మనం ఇన్వాల్వ్ అవుతున్నాం అని అంటే ఈజీగా డబ్బులు పోయేదానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఆ క్రెడిట్స్ లోకి వెళ్ళకండి, అది మానేయండి, అర్థమైందా? క్రెడిట్స్ లోకి వెళ్ళకండి. మనం ఉన్న దానిలోనే ప్రశాంతంగా ఉండొచ్చు. లేదంటే ఇంకెక్కువగా మనకి ఇంకెక్కువ మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అయిపోతా ఉంటది, అర్థమైందా? ఫినాన్షియల్ బ్యాలెన్స్ కూడా మనం ఇప్పుడు ఏంటి, అక్కడ 10 రూపాయలు పోయాయి కాబట్టి ఇప్పుడు 20 రూపాయలు సంపాదించాలి అంటే 40 రూపాయలు అప్పు చేయాలి. 40 రూపాయలు అప్పు చేస్తే ఆ 40 రూపాయలు పోతుంది, అదంతా పోతుంది, ఇదంతా కట్టాల్సి వస్తుంది కదా. మనం ఆ ఊళ్ళో ఉండాలా, ఇంకో ఊరు పారిపోవాలని అంత టెన్షన్ అవుతుంది, అర్థమైందా? కాబట్టి మనం క్రెడిట్స్ లోకి వెళ్ళకుండా ఫస్ట్ ప్రశాంతంగా మీరేం చేయగలుగుతారు అనేది ఫస్ట్ ఆలోచించుకోండి. ఆలోచించుకొని మీరు ఏం నేర్చుకోవాలని ఒక 1 ఇయర్ టైం తీసుకోండి. ఎట్లనో మీరు పుట్టింది 2001 కాబట్టి ఒక ఏడాది 2 ఏళ్ళు మనం ఏదో ఒక విషయం మీద బాగా పట్టు సాధించడంలో తప్పు లేదు. మీకేంటంటే మంచిగా కోణాధిపతి కేంద్రాధిపత్యం బట్టి కోణంలో ఉన్న స్థితిలో ఉన్నాడు. కాకపోతే కేతువే ఇక్కడ దశమాన్ని స్పాయిల్ చేస్తున్నాడు. కొంచెం ప్రొఫెషనల్ సెటిల్మెంట్ డిలే గానీ అవకాశం దొరికినప్పుడు మంచి రిజల్ట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంది, అర్థమైందా? ఇప్పుడు రాహు ఇండికేటర్స్, శనివత్ రాహు అంటారు కదా. సో శని ఈజ్ ఆల్సో ఆక్యుపైడ్ చంద్ర నక్షత్ర, చంద్రుడు దశమంలో ఉన్నాడు, అదొక ప్లస్ పాయింట్ అవుతుంది. రెండోది ఏంటిది, కేతు అనేవో డ్రై ప్లానెట్, రాహు దశ వచ్చింది. ఇప్పుడు రాహు ఏంటిది, బుధుడిని ఇండికేట్ చేస్తున్నాడు. కాబట్టి బుధుడు ఏంటిది, మనకి మాట్లాడడము, చెప్పడము, తెలియజేయడం, వీటన్నిటిని చెప్తాడు. సో గురువు రాహుతో కలిసి రాహు గురువు ఎనర్జీని తీసుకుంటున్నారు. సో గురు బుధుల రిజల్ట్స్ ఇస్తున్నారు.
గురుబుధులు ఏంటిది, టీచింగ్, ట్రైనింగ్ ఇట్లాంటివి చెప్తుంది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాం కాబట్టి ఇప్పుడు టీచింగ్ అనేది అనుకోకూడదు. మార్కెటింగ్ కావచ్చు, ఇంకోటి అవ్వచ్చు, లేదంటే ఏదన్నా స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో మీరు మేనేజర్ గా లేదంటే అడ్మినిస్ట్రేషన్ గా కూడా ఒక్కోసారి వాళ్ళందరికీ రకరకాల వర్క్స్ ఉంటాయి. ప్రింటింగ్ ఉంటుంది, బోల్డ్ వర్క్లు ఉంటాయి. వాళ్ళందరికీ మేనేజ్ చేయడానికి ఓ ఎంప్లాయీ అయితే కావాల్సి వస్తుంది కదా ఒక్కోసారి. అర్థమైంది? అలాంటిది కూడా మనకు అవకాశం రావచ్చు కదా. సో ఒకసారి ఉన్న ఆపర్చునిటీస్ మనకున్న చదువుతో మనకున్న శక్తితో ఏం చేయగలుగుతాం అనేది ఆలోచించండి. టైం తీసుకోండి, ఒకేసారి అయిపోద్ది అనుకోకండి. 4-5 ఏళ్లలో అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 10th హౌస్ ట్రైన్ ఒకటి ఫామ్ అవుతుంది, అయినప్పుడు మనకి కొంచెం లిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనకి ఫ్రిక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, పైకి కిందికి జరుగుతూ ఉంది. కాబట్టి స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఇప్పుడైతే 10th హౌస్ ట్రైన్ నెటల్ సాటర్న్ జరిగినప్పుడు ఒక 4 years అంటే ఇది 30కి ట్రిగర్ అవుతుంది. దాని తర్వాత ప్రోగ్రెసివ్ మార్స్ ఒకటి సంత వెళ్ళడం బాగాలేదు, జూపిటర్తో అపోజిషన్ ఇచ్చిన ఏమీ కాదు. సో ఇది 10th హౌస్ ట్రైన్ నెటల్ సాటర్న్ పడిందని అంటే 10th హౌస్కి ఏమి ఆస్పెక్ట్ ఇబ్బందికరమైన ఆస్పెక్ట్ లేదు. రేపు పొద్దున మళ్ళీ సన్ 10th హౌస్ స్క్వేర్ చేయాలంటే 15 ఏళ్ళు పడుతుంది. అర్థమైందా? కాబట్టి మంచి ఆస్పెక్ట్ జరుగుతుంది. దశలాడు రాహు తర్వాత నెక్స్ట్ గురువు వస్తాడు. గురువింద రాహు నక్షత్రం చతుర్థం. సో రాహు దశ పర్వాలేదు, ఓకే, ట్రై చేయాలి. ఎందుకంటే బెనిఫిట్ అసలు గురు రాహుల కలయిక. బట్ బుధుడు ఎగ్జాల్ట్ అయ్యాడు. బుధుడు వక్రిస్తే మళ్ళీ మారుతుంది. వక్రిస్తాడేమో చూద్దాం. ఎందుకంటే రవి కన్నా ముందు పరిగెట్టాడు. అంటే ట్రై చేశాను సార్, వెయిట్ బుధుడు వక్రించినా కానీ కుజ నక్షత్రంలో వక్రిస్తాడు. కుజుడు దశమంలో ఉంటాడు. సో అది కొంతవరకు మంచిదేలే, ఏమీ కాదు. దాని తర్వాత రాహుదశ అయిపోతుంది. తర్వాత గురుదశ వస్తుంది. గురు స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహం లేదు. గురు ఇన్ ద స్టార్ ఆఫ్ రాహు చతుర్థ భావాన్ని. మదర్ హెల్త్ ఎలా ఉంటుంది జనరల్లీ? మదర్ హెల్త్ స్పాయిల్ అయింది సార్, డిస్టర్బ్. రైట్. ఎందుకంటే చతుర్థం అక్కడ డిస్టర్బ్ అవుతుంది కదా, సో అందుకని. బట్ పర్వాలేదు, కొంతవరకు పర్వాలేదు. సో నేను మీకు మీ చార్ట్కి ఏంటంటే మీకు దశమంలో కుజుడు ఉన్నాడు, అర్థమైందా? ద్వితీయాధిపతితో భాగ్యాధిపతి ఉన్నాడు. అవన్నీ కొంత పని చేస్తూ ఉంటాయి అనమాట. కాబట్టి ఏంటంటే మనకి ఇంటెలెక్చువల్ గా మనం చెప్పగలిగేంత దానికి వెళ్తాం కాబట్టి మార్కెటింగ్, ఇప్పుడు ఎఫ్ఎంసీజీ మార్కెటింగ్ ఉంటుంది కదా, అట్లాంటివి కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇప్పుడు గురువు భోజనానికి తినేవాటికి కూడా కారకుడు అవుతాడు. కాబట్టి ఇప్పుడు ఎఫ్ఎంసీజీలో మార్కెటింగ్స్ ఇట్లాంటి ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి, చాలా ఉంటాయి అనమాట. మనం స్టాక్ తీసుకోవచ్చు, మనం మార్కెటింగ్ చేయొచ్చు. చాలా వాటికి ఎంత చేస్తే మనకు అంత ఇన్సెంటివ్ అట్లాంటివి కూడా వస్తాయి అనమాట. సో చదువు అనే కాదు, ఆపర్చునిటీస్ వచ్చినాయి సార్, వచ్చాయి మీకు ఆపర్చునిటీస్ వచ్చినాయి. కానీ మార్కెటింగ్ అంటే భయమేసి అవన్నీ ఉంటుంది. వాళ్ళే వెహికల్ ఇస్తారు, మీరు వెళ్ళి మాట్లాడడం, షాప్కి వెళ్ళి మాట్లాడడం, అది 100 షాపులు తిరుగుతాం, ఏముంది ఒకళ్ళు ఓకే అంటారు. ఎందుకంటే మన సొంత ప్రోడక్ట్లు అమ్మట్లేదు, మంచి కంపెనీ ప్రోడక్ట్సే కదా మనం చేసేది, మనం జాబే కదా చేసేది. కాబట్టి వాడు ఆల్రెడీ బ్రాండింగ్ టీవీ అడ్వర్టైజ్ చేసుకుంటాడు. కాబట్టి మనం చేసేది ఏమీ లేదు. ఇప్పుడు మీకు కావాలా లేదా, రిక్వైర్మెంట్ ఉందా లేదా అనేది తెలుసుకోవడం, వెళ్తూ ఉంటే 1 year లో అదే అలవాటు అవుతుంది. ఇది కాకపోతే మనకి ఇది కాదు, ఇంతలా కష్టపడుతున్నాం ఏంటిది, ఇంటెలెక్చువల్ గా ఏదైనా చేయాలన్న ఆలోచన రావచ్చు కదా, మొదలు పెట్టాలి కదా. ఎందుకంటే ఇప్పుడు చేస్తే గానీ ఒక 5 ఏళ్లకు అందుకోదు ఆస్పెక్ట్. సో చేస్తా ఉంటే దారిలో దొరుకుతుంది, అప్పుడు కరెక్ట్ గా ట్రిగర్ అవుతుంది. అర్థమైందా? సాటర్న్ తో 10th హౌస్ ట్రైన్ అయినప్పుడు అప్పుడు ట్రిగర్ అవుతుంది. అది 2028, 2029 కావచ్చు. కంగారు పడకూడదు. సో వెళ్తా ఉండాలి అంతే. అర్థమైందా? రేపు పొద్దున ప్రోగ్రెసివ్ వీనస్ సన్ కూడా నెటలు వీనస్ తో సెక్స్టైల్ ఇస్తుంది, అవి కూడా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఇంకా బానే అర్థమవుతుంది కదా, హెల్ప్ అయ్యాయి? అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది. కానీ ఏంటంటే ఆ టైంకి నేను ఆలోచించకుండా చెప్పినవి జరుగుతున్నాయి సార్. అంటే ఎలా చెప్పాలంటే అదే అట్లా అనిపించింది, చెప్పేశారు, అది అయిపోయింది. కానీ కావాలి ఇది ఎలా అనేది చెప్పేటప్పుడు సాల్వ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. అవును సార్. ఓకే, పర్లేదు, నేర్చుకోండి. హోప్ఫుల్లీ మా వీడియోస్ కూడా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. సో నేను ఆస్ట్రాలజీ ఉందా సార్ నా దాంట్లో? ఆస్ట్రాలజీ 3, 8, 12 ఆపరేట్ అవ్వాలి. సో లగ్నలాడ్ ఈజ్ నాట్ కనెక్టెడ్ టు 3rd హౌస్, 8th హౌస్ చూస్తున్నాడు, 12th హౌస్ చూస్తున్నాడు. కొంత ఉంది నేర్చు, అంటే గురు శుక్రులు అంటే లైక్ పంచమాధిపతి ఇవన్నీ ఉన్నాయి కదా. సో కాబట్టి ఇవి కొంత ఇస్తుంది, బట్ అంతగా ఏమీ ఇండికేట్ చేయట్లేదు నాకు. అంటే కొంతవరకు, అంటే మీన లగ్నం అయింది, బుధ నక్షత్రంలో పడింది, కొంతవరకు ఇస్తుంది, నాట్ ఎక్స్ట్రీమ్లీ. అర్థమైందా? బుధుడు ఇండివిజువల్ గా ఉన్నవాళ్ళు మాట ద్వారా, వాక్కు ద్వారా పని చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్పీచ్ అండ్ కమ్యూనికేషన్, మార్కెటింగ్ జాబ్ కావచ్చు, టీచింగ్ జాబ్ కావచ్చు, ట్రైనింగ్ జాబ్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా
అనుకూలంగా ఫలితం ఇచ్చేదానికి అవకాశం ఉంది. అర్థమైందా? మీరు ఒక చిన్న Okay, ప్లే స్కూల్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మీరు చదివిన చదువుకి ఇప్పుడు చిన్న పిల్లలు ఆడుకునే 2 సంవత్సరాల లోపు ఆడుకునే ప్లే స్కూల్ కి మీకు చదువేమి అక్కడ పెద్ద బ్యారియర్ కాదే. వాళ్ళకి ఒక చిన్న ఎక్విప్మెంట్, సరదాగా వాళ్ళని ఆడిచ్చే విధంగా ఒక ఎన్విరాన్మెంట్, ఇవన్నీ కూడా చేయొచ్చు.